చేసావే. ఇలాంటి సాంప్రదాయాల్ని పెడితే అంతే, మన మొహాలు ఎవరికీ చూపించుకోలేని స్థితి వస్తుంది. నీ చేతి రేఖలో నే ప్రేమ లేఖనై ప్రతిరోజు నీతో నన్ను నేను చదివించుకుంటానిలా. నీలి 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 కళ్ళల్లోరా నన్ను బంధించావే, మనసందించావే. నీ వారు 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 చూపులోనా నన్ను కట్టేశావే, ఎద చుట్టేశావే. తను నువ్వు పేపర్ మీద ఎందుకు నిలబడ్డావు? అరే నువ్వు పడిపోతున్నావని నేను. మనసే ఒకటుందంటూ మొదటి రౌండ్ పూర్తయింది. వెళ్ళు, వెళ్ళి పేపర్ ఫోల్డ్ చేయి. ఇప్పుడు రెండో రౌండ్ స్టార్ట్. కావాలన్నా ఓడిపోదాం అనుకున్నాం కదా. ఓ అయితే ఇప్పుడు నువ్వు పడిపో. లేదు లేదు, నేను పడలేను. నాకు గులాబీ గారు అంటే చాలా భయం. నువ్వు ఇక్కడే ఉండాలనుకుంటున్నావా? లేదు, అది నాకు ఆవిడంటే కోపం కాదు, చాలా భయం వేస్తుంది. నేను ఆవిడ నుంచి తప్పించుకోవాలి. ఆవిడ కోపం నుండి తప్పించుకోవడం కష్టం. మేము ఓడిపోయాం. లేదు లేదు లేదు, మీరు అప్పుడే ఇంకా ఓడిపోలేదు. అది నేను చెప్పాలి. ఇక్కడ జడ్జిని నేనే, వకీల్ని నేనే, నిర్ణయం నాదే నడుస్తుంది. మీరు ఇక ఓడిపోలేదు. మళ్ళీ డాన్స్ చేయడం మొదలు పెట్టండి. రెండో రౌండ్ అయిపోయింది, మూడో రౌండ్ స్టార్ట్. దెబ్బ తగిలిందా? నేను నిన్ను వదిలిపెట్టను. అలాగా? ఇంతకు ముందేదో పట్టుకున్నట్టు. మల్హోత్రా ఇలారా. నీ కొడుకు పారిపోయి పెళ్లి చేసుకొని ఉండొచ్చు, కానీ మంచి అమ్మాయి చేసుకున్నాడు. ఇప్పుడు నేను పడేనా రిషి? వద్దు, ఈ మంచి పని నేను చేస్తాను. రాక్షసుడితో పోరాడడం వల్ల వాళ్ళని ఆత్మ నీళ్ళు ప్రవేశించిన నీ మొహం చూసావు, అచ్చం రాక్షసుల్లానే ఉంది. చూడండి కాంప, నువ్వేది చేసినా నేను భయపడను. నా మొహం రాక్షసిలా ఉందా? రాక్షసుడివి నువ్వు అంటే. ఫోర్త్ రౌండ్ స్టార్ట్. నేనెవరిని? రాక్షసుడిని కదా. మరి రాక్షసుడు పైకెత్తి కింద పారేస్తాడు. అయితే నేను నిన్ను కూడా ఇప్పుడు పారేస్తాను. ఏంటి? గట్టిగా. అక్క ఏమైంది? దెబ్బ గట్టిగా తగిలిందా?
అక్క లేవండి, జాగ్రత్త. లేనైనా మీకేం కాలేదు కదా? లేతను ఎవరైనా నన్ను కూడా అడగండి, తన వల్ల నేను కూడా కింద పడ్డాను తెలుసా. రిషబ్ వదినే మమ్మల్ని గెలిపించింది. లేవనే నన్ను ఓడించింది కదా. ఈ గులాబీల గులాబ్ టీం గెలిచింది. ఈ రోజు విన్నర్వి నువ్వే తనూజా. నానమ్మ, పార్ట్నర్ని నేను కూడా. నువ్వేం పెద్ద గొప్ప కాదులే. నువ్వు మొదటి రౌండ్ లోనే పడబోయావు. తను నిన్ను పట్టుకుంది. లేదంటే ఎప్పుడో ఓడిపోయేవాడివి. ఓడిపోయిన భర్త. థ్యాంక్ యూ గులాబీ గారు. గులాబీ, నువ్విప్పుడు ఏ పేరుతో పిలిచవుతానని? ఆ, ఆవిడే నాతో చెప్పారు నన్ను పేరు పెట్టి పిలవమని. ఆవిడ పేరుతోనే గులాబీ అని ఆవిడే చెప్పారు. ఆవిడ పేరు గులాబీ అని. అత్తయ్య గారు, కనీసం మీకైనా కాస్త తెలివి ఉండాలి కదా. తెలివి లేకపోతే లేదు, మీ వయసును బట్టి అయినా పద్ధతిని మార్చుకోండి. తను మీ మేనకోడలికి కోడలు అత్తయ్యా. ఓ మేనకోడలు కోడలా? వయసు అయిపోయింది నీకు. నువ్వు మేకప్ వేసుకుంటే మోహినివి, మరి నేను మేకప్ లేకుండానే గజగామిని. అర్థమైందా? గజ్జగామిని? ఇది మీ మరో పేరా? జై ఒట్టి జై. జయంతి ముద్దు పేరు జై. అర్థమైందా? జయంతి? యా. ఇది మీ అంటే ఇది మూడో ఇదే పేరు కదా మీది? ఖచ్చితంగా. ఒక నిమిషం, ఇప్పుడే వస్తాను. ఇదిగో తీసుకో నీ కానుక. రిషి, రిషి ఎక్కడున్నావు నువ్వు? గులాబీ ఏంటి రాక్షసి? సరే నాకు ఒక విషయం చెప్పు, నువ్వు నిజంగానే తన పేరు గులాబీ అనుకున్నావా? నిన్ను భలే ఫూల్ చేసింది కదా గులాబీ. నన్నెందుకు కొడుతున్నావు? నీకంత నవ్వొస్తుందా రిషి? నవ్వా? నిజంగా చెప్పాలంటే నాకు మామూలుగా కాదు, ఘోరంగా నవ్వు వస్తుంది. నిజం చెప్పాలంటే చాలా రోజుల తర్వాత అందరూ నవ్వుతూ ఉండడం చూసి చాలా సంతోషంగా అనిపించింది. కారణం ఏదైనా కానీ చాలా రోజుల తర్వాత కమలాపురం కథ ముగిసింది. అందరూ ఇక్కడ సంతోషంగా ఉన్నారు. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విషయం నేను ఒప్పుకుంటాను. చాలా సంతోషంగా ఉంది. అందరూ సంతోషంగా ఉన్నారు. నీకు అసలు ఏమైంది మోహిని? నువ్వు ఈ పెళ్లిని ఎలా ఒప్పుకున్నావు? పెళ్లి జరిగిపోయినప్పుడు మనం ఏం చేయగలం? అయినా మీరెందుకు ఇంత బాధపడుతున్నారు? ఎందుకంటే ఆ తనూజ సాధారణమైన ఒక మేనేజర్ కూతురు, గుమ్మస్తా కూతురు. తను మన స్థాయికి తగింది కాదు. ఆ అమ్మాయి ఇంట్లో ఉండటానికి వీల్లేదు. అది మన కోడలుగా అస్సలు వీల్లేదు. మీకేమైందండి? అసలు నీకేమైంది మోహిని? రిషబ్ మన కొడుకు, ధనవంతుడు కొడుకు. వాడు తన పెళ్లి ఒక పెద్దింటి అమ్మాయితోనే జరగాలి. మన బిజినెస్ ను ముందుకు నడిపించే వారై ఉండాలి. అలాగే ఈ పరిస్థితి మన జీవితంలో మొదటిసారి వస్తుంది. అది కూడా నీకున్న ఆ ఫ్రెండ్ కారణంగా, అపరంజిత కారణంగా వస్తుంది. ఏంటి మీ బిజినెస్? జీవితంలో మీరు ఇంతకు ముందు కూడా ఒకసారి ఇలాంటి పని చేయడానికి ప్రయత్నం చేశారు. మన రాఖీ పెళ్లి అజయ్తో డబ్బు కోసమే కుదిర్చారు కదా. దాని పరిణామాన్ని మనం అనుభవించాం. కనీసం రిషబ్నైనా వదిలేయండి మీరు. మోహిని, మోహిని ప్లీజ్. తను ఈ డబ్బులు వీటిని ఇక్కడే పెట్టేద్దాం అనుకుంటున్నావా? లేదు, నేను వాటిని తీసుకోలేను. ఆ కానుక మీద నాకు ఎలాంటి హక్కు లేదు. ఎందుకు? చూడు, నానమ్మ వీటిని వెనక్కి తీసుకోరు. ఆవిడిచ్చిన వస్తువుని ఎప్పటికీ వెనక్కి తీసుకోదు. నేను చేయగలను, అలాగే చేస్తాను కూడా. సరే అయితే, కానీ నానమ్మకి బ్రహ్మరాక్షసుడి గురించి, అప్పు ఆంటీ గురించి ఏమీ తెలియదు కనుక. రిషి, ఆవిడికి నేనేం చెప్పను. కానీ ఒక్క విషయం అయితే చెప్పాల్సి వస్తుంది. మన పెళ్లి నిజమైన పెళ్లి కాదని, మన ఇద్దరం ఈ బంధంలో ఉండాలనుకోవటం లేదని. పైగా నువ్వు ఇదే కోరుకుంటున్నావు కదా. ఏంటి సమాధానం చెప్పు రిషి. నువ్వు ఇదే కోరుకుంటున్నావు కదా? అవును.
మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు? మోమ్ రా 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 కరెక్ట్ టైంకి వచ్చావు. రా కూర్చో, నేను నీకు అర్థమయ్యేలా చెప్తాను. కూర్చో కూర్చో కూర్చో. నువ్వు డోర్ క్లోజ్ చేసిరా. కూర్చో కూర్చో మోమ్. ఏంటి రిషబ్? నేను నీకు అర్థమయ్యేలా చెప్తాను. ఈ పెళ్లి మేము ఎందుకు చేసుకున్నాం? ఆ రాక్షసుని చంపడానికే కదా. ఆ రాక్షసుడు చనిపోయాడు, అందుకే. అంటే మా పెళ్ళికి ఇప్పుడు ఏ ఉద్దేశం ఉంది అంటే మోమ్, మనం తనుని ఇంకా మన రిలేషన్లో బంధించి ఉంచడం వల్ల ఏం ఉపయోగం? తను వెళ్ళిపోవాలనుకుంటుంది. నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా తనుజ? లేదు. నా ఉద్దేశం ఏంటంటే రిషి తన జీవితాన్ని ఇలా ఊహించి ఉండడు కదా. ఈ పెళ్లి బంధంలో తను ఎందుకు ఉండాలనుకుంటాడు? పైగా ఈ పెళ్లి కేవలం మేము ఆ బ్రహ్మ రాక్షసుడిని చంపడానికి చేసుకున్నాం అంతే. మా పెళ్లికి వేరే ఏ కారణం లేదు. మరి ఇలాంటి రిలేషన్లో రిషి ఎందుకు ఉండాలనుకుంటాడు? మీరు అసలు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. మేము అందుకు చేసాం, ఇందుకు చేసాం, మరి పెళ్లి అది ఎవరి కోసం కాదా? రిషబ్, నువ్వు ఆలోచించావా? ఒకవేళ ఈ విషయం జయంతి నాన్నమ్మకి తెలిస్తే ఆవిడేమనుకుంటారు? లేదు, ఆవిడకి ఈ విషయం ఏమాత్రం తెలీదు. ఆవిడతో నేను మాట్లాడతాను. చూడండి, నేను మీలో ఎవరి పేరు బయటికి రానివ్వను. వద్దు. ఇప్పటికే చాలా రోజుల నుండి నువ్వు ఈ పెళ్లి అనే నాటకం ఆడుతున్నావు. అలాగే ఇంకొన్ని రోజులు మనం తిరిగి మన ఇంటికి వెళ్ళిపోతాం కదా. అప్పుడు మీ ఇద్దరు మీకేది నచ్చితే చేసుకోండి. అప్పటి వరకు ఎవరు ఏం మాట్లాడడానికి వీల్లేదు. మీ ఇద్దరికి అర్థమైందా లేదా? ఎస్ మా. బావగారు, కమలాపురానికి చెందిన ఆస్తుల దస్తావేజులు ఇంకో డబ్బు రేపటికల్లా అందుతుంది. బావగారు, అపరాజిత ఎక్కడుందో ఒకసారి తన్ని వెతికించాను. ఎందుకు? ఇప్పుడు తనని వెతికించాల్సిన అవసరం ఏముంది? అవసరం ఉంది, అందుకే వెతికించాడు బావగారు. ఫ్రెండ్స్ కంటే ఎక్కువగా శత్రువుల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. అత్తయ్య గారు, ఏం జరుగుతుంది? అత్తయ్య అది నేను చెప్పండి, ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? అత్తయ్య, నేనే తనుజతో మాట్లాడడానికి వచ్చాను. వంటగదిలో మొదటిసారి చేయించే వంట తనుతో చేద్దాం అనుకుంటున్నాను కదా. తను అంటే ఇన్ని రోజులైంది, ఇప్పటి వరకు నువ్వు వంటగదిలో చేసే సాంప్రదాయాలన్నీ చేయించలేదా? నీకు అసలు బుద్ధుందా లేదా? లేదు లేదు, అదే విషయం ఏంటంటే రాఖీ విషయంలో ఊహించింది జరిగింది. ఆ బాధలో ఉన్నాం, అందుకే మేము సాంప్రదాయాలు ఆచారాలు. నాకు తెలుసు, అన్నీ తెలుసు. రాఖీ విషయంలో నిజంగా చాలా ఘోరం జరిగింది. అయినా ఏం చేయగలం? జరిగిందేదో జరిగిపోయింది. చనిపోయిన వాళ్ళ గురించి మనం కన్నీళ్లు కారుస్తూ కూర్చుంటే ఈ లోకంలో ఉన్న మిగతా వాళ్ళని ఎవరు నవ్విస్తారు చెప్పండి? మన అమ్మాయిని పోగొట్టుకున్నామని ఒప్పుకుంటారా? కానీ ఇంకో అమ్మాయి వచ్చింది కదా. మా గురించి వంట చేస్తావు కదా తల్లి? చేస్తానమ్మా. నా కన్నీళ్ళు చూసి కంగారు పడకు. చెప్పాలంటే నేను మా కాలంలో పెద్ద హీరోయిన్ని. నీకు వాణిశ్రీ తెలుసు కదా, అచ్చం తల్లాగా. వెళ్ళు, ఈ రోజు నుంచి నా ఆస్తంతా నీదే, సరేనా? నేను ఇచ్చేస్తాను కదా. ఏం చెప్పావు నువ్వు నాకు? పోయిన వారంలోనే ఇస్తానంటావు. నేను అప్పటికి ఇంకా రాలేదు. నేను ఊర్లో ఉన్నానని చెప్పాను కదా. నా చెల్లెలు అక్కడ చనిపోయింది తెలుసా? అదంతా నాకు తెలియదు. చావాలనుందా నీకు? రే, ఎక్కువగా మాట్లాడావంటే నీకు గంట సమయం ఇస్తున్నాను, డబ్బివ్వు, లేదంటే నిన్ను అక్కడికి వచ్చి చంపేస్తాను. నువ్వు పుట్టడం కూడా పడుతూనే పుట్టావే ఏంటి? ఈ రోజు డ్యాన్స్ లో ఎందుకు కింద పడ్డావు నువ్వు? ఈ ఒక్కరోజు పడకపోయి ఉంటే నాకు 51,000 వచ్చింది తెలుసా గిఫ్ట్. కేవలం నీ వల్ల నేను ఈరోజు ఓడిపోయాను తెలుసా? అయ్యో, అది నా చేతికి దెబ్బ తగిలింది, అందుకే నేను. తప్పు నాదంటవా? తప్పు నాదా ఏంటి? చెప్పు, నాదా తప్పు ఏంటి? సారీ. ఏంటి సారీయా? నీకు బుద్ధుందా నాయనా?
క్షమాపణ చెప్తే నా సమస్య తీరిపోతుందో చెప్పు. నాకు ఈరోజు రావాల్సింది రాకుండా పోయా, తిరిగి వస్తుందో చెప్పు. వస్తాయో చెప్పు. సారీ, ఇంకెప్పుడు ఇలా జరగనివ్వను. జరగనివ్వను కాదు, జరగడానికి వీల్లేదు. జరగడానికి వీల్లేదు. కానీ ఇప్పుడు జరిగిపోయింది కదా, మళ్ళీ చేస్తావా? బాగా గుర్తుంచుకో. ఈ శబ్దం ఏంటి? లోపలికి వెళ్ళనా లేక? లేదు, పొరపాటున వినుంటాను. కాళిక వినండి. చెప్పు. నేను మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటమ్మా చెప్పు. కమలాపురం సరిహద్దు దాటే ముందు మాకు అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసా? ఏం జరిగింది? మీకేమనిపిస్తుంది? జరిగిన వాటికి అతనితో ఏదైనా సంబంధం ఉందనిపిస్తుందా? బ్రహ్మరాక్షసుడితోనా? ఏమో తెలియలేదు. అతను అయ్యి ఉండడు కదా. ఈ విషయం నేను పుస్తకం చదివే చెప్పగలను. కానీ ఆ పుస్తకం మన దగ్గర ఇప్పుడు లేదు కదా. దాన్ని అపరంజిత తీసుకుంది. తను ఎక్కడుందో ఇప్పుడు ఎవరికీ తెలీదు. అడవిలో ఉంది. మేము తిరిగి వస్తున్నప్పుడు రిషి కారు ఆపితే నేను అడవిలోకి వెళ్ళాను. నాకు అక్కడ అపరంజిత కనిపించింది. నేను రిషిని అడిగాను, మనం తనకి హెల్ప్ చేద్దామా అని. రిషి వద్దని చెప్పాడు. పైగా ఆ అపరంజితతో మనకి ఎలాంటి సంబంధం లేదన్నాడు. రిషబ్ నిజమే చెప్పాడు కదా, ఆ అమ్మాయితో దూరంగా ఉండడమే మంచిది. తను వెళ్ళిపోయి ఉంటుంది, క్షేమంగా కూడా ఉండుంటుంది. నువ్వు కంగారు పడకు, ఏమీ జరగదు. సర్పంచ్ గారు, అపరంజిత అక్కడ కమలాపురం అడవిలో ఉందని మాకు తెలిసింది. ఓహో, సరే అయితే. బావగారు, అపరంజిత కమలాపురంలో లేదట, ఎక్కడా లేదంట. గుడ్. తను కమలాపురంలో లేదంటే ఖచ్చితంగా అపరంజిత యుఎస్కి వెళ్ళిపోయి ఉంటుంది. ఒకసారి ఫోన్ చేసి విషయం తెలుసుకోండి బావగారు. రామచిలుక పరదేశం చేరుకుందేమో కనుక్కోండి. తను ఒక్క చూడండి. మీరేమేం చేస్తున్నారో అన్నీ నాకు తీసి పక్కన పెట్టండి. చాలా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నాను. తిరిగి వచ్చాక మీ చేతి పంట రుచి చూడాలి. ఓకే, ప్లీజ్ నా కోసం అన్నీ ఉంచండి. ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? జయంతమ్మ ఒక పని అప్పగించారు. మన ఇల్లు రెనోవేషన్ జరుగుతుందంట కదా, దాన్ని చూసి రావాలని చెప్పారు. కానీ మైత్రి, నువ్వుండు, ఇల్లు నేను చూసొస్తాను. కానీ బాబా ఎందుకు? అమ్మమ్మ ఆ పని నాకు చెప్పారు కదా. పని నీకు చెప్పారు కదా, ఏంటి అక్కడ నీ అవసరం అంత లేదు. ఒక్క నిమిషం, వస్తున్నాను. చెప్పాను కదా, ఈ అమ్మాయి వస్తే తనకంతా తెలిసిపోతుంది. సరేరా, పదండి. నేను కూడా మరీను ప్రతి చిన్న విషయాన్ని అనుమానిస్తాను. ఆ సుడిగాలి అనుకోకుండా వచ్చుంటుంది, వరద కూడా అలాగే వచ్చుంటుంది. ఈ మేనేజర్ ఎక్కడున్నాడు? చూడండి, ఒకసారి మేనేజర్ని పిలవండి. మేడం అందరూ లంచ్కి వెళ్ళారు. మీరు నేను ఇప్పుడే పిలుచుకొస్తాను. మైత్రి, నేను ఇప్పుడే వస్తాను. కానీ బాబా మీరెక్కడికి వెళ్తున్నారు? మైత్రి, నాకు ఒక పని ఉంది, నేను ఇప్పుడే వస్తానని చెప్తున్నాను కదా. ఫోన్ చేయాలి, ఇక్కడ నెట్వర్క్ సరిగ్గా లేదు. ఇప్పుడే వస్తాను. ఒక్క నిమిషం. బాబా, మేనేజర్ ఎక్కడున్నాడు, యోగ్ బాబు ఎక్కడికి వెళ్తున్నాడో తెలీదు. అక్కడెవరో ఉన్నట్టు అనిపించింది. ఎవరే అంటారు? నేను భ్రమపడినట్టున్నాను. అక్క, నైనక్క, ఒకసారి ఇలా రావా ప్లీజ్. ఇది చూడండి, నేను పాయసం చేశాను, అప్పుడెప్పుడో చేశాను, మళ్ళీ ఇప్పుడు చేశాను. కానీ జయంతి అమ్మమ్మ అంటే చాలా భయం వేస్తుంది. ఒక స్పూన్ టేస్ట్ చూసి చెప్పవా ప్లీజ్? తను నువ్వు చేసావు కాబట్టి బాగుంటుంది. లేదక్క, ఒకసారి టేస్ట్ చూసి చెప్పు ప్లీజ్ 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 ప్లీజ్. ఏమైంది? తను నువ్వు చాలా బాగా చేసావు. అక్క,
అక్క నువ్వు కూడా చాలా జోకులేస్తావు. ఏంటిది మీ చేతికి ఏమైంది? రెండో చేతికి కూడా దెబ్బ తగిలింది కదా? లేదు తను ఈ దెబ్బ అప్పటిదే పాతదే, అదే చెయ్యి. కాదు, ఇది ఇంకో చేయి కదా? కాదు తను, నువ్వు కూడా ఏంటి ఈ మాటల్లో పడిపోయావు చూడు. నేను నీకు చెప్పాను కదా అలాంటిదేం లేదు. మనం ఈ విషయం తర్వాత కూడా మాట్లాడుకోవచ్చు కదా. అక్క నీ రెండో చేతిని కూడా చూపించు. తను చూడు, నేను నీకు చెప్పాను కదా అలాంటిదేం లేదు. నేను నిన్ను లాస్ట్ టైం అడుగుతున్నాను, ప్లీజ్ నీ రెండో చేయి కూడా చూపించు. చూపించవా?